రంపచోడవరం రాజకీయాల్లో సెగలు రేగుతున్నాయి. ఎమ్మెల్సీ అనంతబాబు చేసినటువంటి విమర్శలపైన స్థానిక ఎమ్మెల్యే తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. అనంతబాబు మతి భ్రమించి మాట్లాడుతున్నారని, అవాకులు చెవాకులు మాట్లాడితే ఊరుకోమని హెచ్చరించారు. గత వైసీపీ హయాంలో ఎమ్మెల్యేను డమ్మీ చేసి అనంతబాబే 100 కోట్లు సంపాదించారని, ఇప్పుడు తనపైన అవినీతి ఆరోపణలు చేయడం హాస్యాస్పదమని మండిపడ్డారు. తాను గంజాయి, అక్రమ కలప వ్యాపారాలు చేయలేదని, గిరిజన చట్టాలపైన తనకు పూర్తి అవగాహన ఉందని స్పష్టం చేశారు. దాచుకో అనుకుంటే ఈ రోజు ఎక్కడో ఉన్న మృతదేహాలు తీసుకెళ్ళడానికి నా సొంత వెహికల్ పెట్టాల్సిన అవసరం లేదు. 200 డెడ్ బాడీలు తరలించడం అంటే మామూలు విషయం కాదు. నెలకొచ్చి నాకే ఒక అంబులెన్స్ రన్ చేయడానికి 3 లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది. కానీ ఈ రోజు వాళ్ళు మాట్లాడేటువంటి మాటలు చాలా సిగ్గు మారిన మాటలు మాట్లాడుతూ ఉన్నారు. అలాంటి ఆలోచన అయితే మాకి లేదు. ప్రజలు అందరూ కూడా గమనిస్తూనే ఉన్నారు. సర్పంచ్ కున్న వాల్యూ కూడా లేదు అని అంటే మాట అనడం ఈజీయే, గానీ ఈ రోజు ఒక అంగన్వాడీ కార్యకర్త చేతిలో ఓడిపోయాడు కదా, అంతకన్నా సిగ్గుమాలిన పని ఏమైనా ఉంటుందా చెప్పండి. ఈ రోజు ఆ మాట అనడానికి కూడా ఒక ఆయన ఆలోచించుకోకుండా మాట్లాడుతూ ఉన్నాడు. అరే ఇప్పుడు ఆవిడని అలా అంటున్నాను, రేపు పొద్దున్న ఆవిడ అంగన్వాడీ టీచర్ కదా, నా చేతిలో ఓడిపోయి ఎంత సిగ్గుమాల విషయం అన్న ఆవిడ నన్ను ప్రశ్నించవచ్చు అనే ఆలోచన కూడా అతనికి లేదు. మతి భ్రమించి మాట్లాడుతున్నట్టు పరిస్థితి మీరే స్వయంగా చూస్తూనే ఉన్నారు. గ్రామాల్లో మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజుకి కేకులు కట్ చేయమని మమ్మల్ని పిలుస్తున్నారని. కానీ మీరు చూసారు, రంపచోడవరంలో ఒక బ్యాచ్ కట్ చేసింది, ఇంకో దగ్గర ఇంకో బ్యాచ్ కట్ చేశారు, ఇంకో దగ్గర ఇంకో బ్యాచ్. నీకెందుకు గ్రూపులుగా ఉన్నాయి మరి నీ వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీలో? నువ్వంటే నచ్చకే కదా బ్యాచ్లుగా ఉన్నారు. మా కూటమి నాయకుల్లో జనసేన, బీజేపీ, తెలుగుదేశం 3 పార్టీలను కలుపుకొని ముందుకు వెళ్ళడం అనేది చాలా గొప్ప విషయం. అయినా మన మండలంలో అందరినీ కలుపుకొని ముందుకెళ్తా ఉన్నాం. చిన్న చిన్న పొరపాట్లు ఏమైనా గొడవలు ఉన్నా సరే సర్దు పెట్టుకుంటూ ముందుకెళ్తా ఉన్నాం. మా నాయకులు ఇచ్చినటువంటి గైడెన్స్ ప్రకారంగా